నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. ప్రభాస్, ఉప్పలపాటి ప్రభాస్ రాజు ప్రముఖ ఫిలిం హీరో. వీరు గ్రేట్ యాక్టర్ కృష్ణంరాజు గారి తమ్ముడు, నిర్మాత సూర్యనారాయణ రాజు కుమారుడు. ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు డార్లింగ్ ప్రభాస్. ఈ రోజుకు విశేషం ఉందండి. మన అందరి అభిమాన భారతీయ నటుడు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు రెబల్ స్టార్ పుట్టినరోజు. అలాగే ప్రభాస్ పుట్టినరోజు మాది 300 ఎపిసోడ్గా రూపుదిద్దుకోవడం మా అదృష్టం. రెబల్ స్టార్ ప్రభాస్, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పెద్దల దీవెనలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే డార్లింగ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రభాస్ 1979 అక్టోబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి. నటుడు గోపీచంద్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ ప్రభాస్కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక చదువును డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో చదివారు. తర్వాత బీటెక్ హైదరాబాదులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశారు. వీరు బాస్కెట్బాల్, వాలీబాల్, స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ చూపేవారంట. ప్రభాస్ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు, వాటి వివరాలు. 2002 సంవత్సరంలో ఈశ్వర్, కోళ్ళ అశోక్ కుమార్ నిర్మాతగా, జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్, రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం నటించారు. మ్యూజిక్ ఆర్పి పట్నాయక్. 2003 సంవత్సరంలో రాఘవేంద్ర, ది వారియర్ సెయింట్, శ్రీనివాసరాజు నిర్మాతగా, సురేష్ కృష్ణ డైరెక్షన్లో ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్, ప్రభా, మురళీమోహన్ నటించారు. మ్యూజిక్ మణిశర్మ. సుద్దాల అశోక్ తేజ రచనలో హరీష్ రాఘవేంద్ర, సుజాత పాడిన నీ స్టైలే నాకిష్టం. 2004 సంవత్సరంలో వర్షం, ఎంఎస్ రాజు నిర్మాతగా, శోభన్ డైరెక్షన్లో ప్రభాస్, త్రిష, గోపీచంద్, ప్రకాష్ రాజ్ నటించారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. ఇందులో పాటలు కోపమా నా పైన, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, నైజాం పోరి, ఇలాంటి చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. నంది పురస్కారం ఆడియోగ్రాఫర్ పి మధుసూదన్ రెడ్డికి లభించింది. 2004 సంవత్సరంలో అడవి రాముడు, చంటి అడ్డాల నిర్మాతగా, బి గోపాల్ డైరెక్షన్లో ప్రభాస్, ఆర్తి అగర్వాల్, బ్రహ్మానందం, రంగనాథ్ నటించారు. మ్యూజిక్ మణిశర్మ. 2005 సంవత్సరంలో చక్రం, పద్మాలయ టెలిఫిలిం నిర్మాణంలో, కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రభాస్, ఆసిన్, చార్మి కౌర్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటించారు. మ్యూజిక్ చక్రి. సిరివెన్నెల రచనలో స్త్రీ పాడిన జగమంత కుటుంబం నాది, కౌసల్య పాడిన కొంచెం కారంగా, చక్రి పాడిన ఒకే ఒక మాట. ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ నంది పురస్కారం అందుకున్నారు. 2005 సంవత్సరంలో ఛత్రపతి, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్, శ్రేయ, భానుప్రియ, ప్రదీప్ రావల్, జయప్రకాష్ రెడ్డి నటించారు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి. శివశక్తి దత్త రచనలో ఎంఎం కీరవాణి, మాతంగి జగదీష్ మంగే పాడిన అగ్నిస్ఖలన. మరో పాట మన్నేల తింటివిరా, గానం టిప్పు, స్మిత, కరాటే కళ్యాణి. చంద్రబోస్ రచనలో సునీత, ఎంఎం కీరవాణి పాడిన
గుండు సూది ఈ పాట సూపర్ హిట్. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ప్రభాస్కి ఎంతో పేరు తెచ్చింది ఈ సినిమా. 2006 సంవత్సరంలో పౌర్ణమి నృత్య ప్రధానమైన చిత్రం ఇది. ఎంఎస్ రాజు నిర్మాతగా, ప్రభుదేవ డైరెక్షన్లో ప్రభాస్, త్రిష, చార్మి, సింధు తులాని నటించారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. ఇందులో పాటలు బాలు చిత్ర పాడిన మువ్వల నవ్వకల, గోపిక పూర్ణిమ పాడిన పల్లకివై, చిత్ర పాడిన భరత వేదమున. 2007 సంవత్సరంలో యోగి, వివి వినాయక్ డైరెక్షన్లో ప్రభాస్, నయనతార, కోట, ఆలి, శారద నటించారు. కడప పి రవీంద్రనాథ్ రెడ్డి సమర్పించగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఓరోరి యోగి, డోలు బాజా, గిల్లి గిచ్చి, నీళ్లు బంగారంగాను. 2007 సంవత్సరంలో మున్నా, పైడిపల్లి వంశీ డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ నిర్మాణంలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట, తనికెళ్ళబర్ని నటించారు. మ్యూజిక్ హరీష్ జయరాజ్. భాస్కర భట్ల రచనలో కొంచెం కొంచెం ఊరిస్తుంటే, విశ్వ రచనలో చమక్కురో చల్ల పాటలు బాగుంటాయి. ఉత్తమ ఛాయాగ్రహణం సి రాంప్రసాద్కి నంది పురస్కారం లభించింది. 2010 సంవత్సరంలో డార్లింగ్. ఇది ఓ ప్రేమ కథా చిత్రం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఏ కరుణాకరన్ డైరెక్షన్లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, ముఖేష్ రిషి, శ్రద్ధా దాస్, శ్రీనివాస్ రెడ్డి నటించారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్. 2011 నంది అవార్డు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సిఎం రాజుకు లభించింది. స్విట్జర్లాండ్లో తీసిన పాటలన్నీ సూపర్. కెమెరామెన్ ఆండ్రూ పని చాలా బాగుంది. 2011 సంవత్సరంలో మిస్టర్ పర్ఫెక్ట్, దిల్ రాజు నిర్మాణంలో దశరథ్ డైరెక్షన్లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, కె విశ్వనాథ్, మురళీమోహన్ నటించారు. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా వి నాగిరెడ్డి అవార్డు అందుకున్న తొలి సినిమా ఇది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. 2013 సంవత్సరంలో మిర్చి, యువి క్రియేషన్ నిర్మాణంలో కొరటాల శివ డైరెక్షన్లో ప్రభాస్, సత్యరాజ్, అనుష, రీచా గంగోపాధ్యాయ్, నదియా, బ్రహ్మానందం నటించారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. అన్ని పాటలు సూపర్. నంది పురస్కారాలు ఉత్తమ నటుడు ప్రభాస్, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఉత్తమ ప్రతినాయకుడు సంపత్ రాజ్, ఉత్తమ గాయకుడు కైలాస్ ఖేర్ పాడిన పాట పండగలా దిగి వచ్చాడు, ఉత్తమ కళా దర్శకుడు ఏఎస్ ప్రకాష్. 2015 సంవత్సరంలో బాహుబలి ది బిగినింగ్, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, కె రాఘవేంద్రరావు సమర్పణలో ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ నటించారు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి. కె శివశక్తి దత్త రచనలో మమతల తల్లి పాడినవారు సత్యయామిని, మరో పాట ధీవర. అనంత శ్రీరామ్ రచనలో పచ్చబొట్టేసిన పాడినవారు కార్తిక్, ధామిని. ఈ చిత్రంలో పనిచేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్కి వచ్చిన పురస్కారాలు. నంది పురస్కారం ఉత్తమ చిత్రం నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్, దేవినేని. ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ సహాయ నటి రమ్యకృష్ణ, ఉత్తమ విలన్
రాణా దగ్గుబాటి. ఉత్తమ ఛాయాగ్రహణం కె సెంధిల్ కుమార్. ఉత్తమ సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు ఎంఎం కీరవాణి. ఉత్తమ కళా దర్శకుడు సాబు సిరిల్. ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్ రకిత్. ఉత్తమ శబ్దగ్రాహకుడు పిఎం సతీష్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి ప్రశాంతి. ఉత్తమ స్టంట్ మాస్టర్ పీటర్ హేల్. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస మోహన్. ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు పి రవిశంకర్. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు రాబట్టి 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యంత వసూలు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా మార్చింది. 2019 సంవత్సరంలో సాహో వి వంశీకృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషణ్ కుమార్ నిర్మాణంలో, సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించారు. మ్యూజిక్ జిబ్రాన్. ఈ చిత్రము తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది. 2023 సంవత్సరంలో ఆదిపురుష్ ఓం రౌత్ డైరెక్షన్గా, టీ సిరీస్ నిర్మాణంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, హేమామాలిని నటించారు. ప్రభాస్ రాముని పాత్ర చేయగా కృతి సనన్ సీతగా నటించారు. 2024 సంవత్సరంలో కలికి అశ్విని దత్ నిర్మాతగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని నటించారు. మ్యూజిక్ సంతోష్ నారాయణన్. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది తెలుగు సినిమాలకి అతిపెద్ద ఓపెనింగ్గా నిలిచింది. 2024 సంవత్సరంలో కన్నప్ప మోహన్ బాబు నటించి, నిర్మాతగా డైరెక్టర్ ముఖేష్ సింగ్ డైరెక్షన్లో విష్ణు మంచు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల నటించారు. మ్యూజిక్ స్టీఫెన్ మణిశర్మ. 50 ఏళ్లకు కన్నప్ప కథ తెరపైకి వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. విష్ణు మంచు ఎంతో అంకిత భావంతో కన్నప్ప పాత్రను పోషించారు. 2025 సంవత్సరం ది రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాణంలో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాలవిక, బ్రహ్మానందం, ఆలీ నటించారు. మ్యూజిక్ తమన్ ఎస్. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ పొందిన అవార్డులు: 2004లో వర్షం చిత్రంలో ఉత్తమ యువ నటుడు, సంతోష ఫిలిం అవార్డ్స్, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు. 2005లో ఛత్రపతి చిత్రంలో ఉత్తమ నటుడిగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు. 2009లో ఏక్ నిరంజన్ ఉత్తమ నటుడిగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్. 2010లో డార్లింగ్ ఉత్తమ నటుడు జూరీ, సినీ మా అవార్డ్స్. 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ ఉత్తమ నటుడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్. 2013 మిర్చి ఉత్తమ నటుడు నంది పురస్కారం లభించింది ప్రభాస్కి. ప్రభాస్ తన 19వ ఏట పెదనాన్న కృష్ణరాజు గారి లాగా తాను కూడా యాక్టర్ కావాలని తన తండ్రి
సూర్యనారాయణరాజు గారితో అన్నాడట. పెదనాన్న కృష్ణంరాజు గారి ప్రోత్సాహంతో, సినీ పెద్దల ఆశీర్వాదంతో బాహుబలి అయ్యారు ప్రభాస్. వరల్డ్ వైడ్గా కీర్తించబడుతున్న నటుడు ప్రభాస్. ఆల్ ది బెస్ట్ ప్రభాస్. వన్స్ అగైన్ ప్రభాస్, ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మ, యాదాద్రి లక్ష్మణసింహస్వామి వీరందరి దీవెనలతో పాటు హ్యాపీ బర్త్డే డార్లింగ్.